ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం పుట్టుమచ్చలు చూస్తూ ఉంటాం. వీటికి మచ్చ శాస్త్రం కూడా ఉన్నట్లుంది ఒకటి. దీంతో పాటుగా ఎవరైనా ఎదురొస్తే అదృష్టం అని, ఎదురొస్తే ఎవరైనా వస్తే దురదృష్టం అని, పలానా వాళ్ళ వల్ల నష్టం జరిగింది, వాళ్ళు మన ఇంటికి రావడం వల్ల ఇట్లా అయింది అట్లా అయింది ఇట్లా అనుకుంటూ ఉంటాం. మన కష్టాలకి బాధలకి ఇంకొకరిని మనం ఆపాదించేసుకుంటూ ఉంటాం. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ రమ్మగారు? పుట్టుమచ్చలు అనుకో, మన పుట్టుమచ్చలు మనకు అలా కదా. అంతే అంతే. మన పుట్టుమచ్చ కుడివైపు పుట్టుమచ్చ ఉంటే అదృష్టం, ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే అదృష్టం, కంట్లో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం అని నన్ను చూసిన ప్రతి వాళ్ళు చెప్తారు జయ, నాకు ఎడమ కంట్లో పుట్టుమచ్చ ఉందని. యాక్చువల్గా నా ఎడమ కంట్లోది పుట్టుమచ్చ కాదు. మీరు అందుకే చాలా లక్కీ ఫెలో. నేను ఎక్కడ లక్కీగా ఉన్నానో నాకు తెలియదు. ఇప్పుడు నేను లక్కీగా అంటే నేను చాలా పని చేస్తున్నాను దీనికోసం. అంతే కదా. మామూలుగా బాగుంది నా జీవితం. బాగుంటానికి అవకాశం ఉన్న సందర్భాలు ఉన్నాయి నాకు. లక్కీ ఎలా ఉంటుంది? ఈ పుట్టుమచ్చ కాదు, ఇది పెన్సిల్ చెక్కుతుంటే చెక్కుపడింది కంట్లో 6-7 ఏళ్ళప్పుడు. అది ఊడు రాలా, ఎంత ట్రై చేసినా. పెన్సిల్ షార్ప్ లేవు మా చిన్నప్పుడు. బ్లేడ్ పెట్టి టుక్కు చెక్కేసి పెన్సిల్ అయితే చెక్కిపోసేదాన్ని. చాలా పెన్సిల్ చెక్కేపిచ్చి నాకు. ఇప్పుడు కూడా చిన్నప్పుడు అందరూ చేస్తారు జయ, ఎవరు మాత్రం అల్లరిగా ఉండరో చెప్పు. కానీ మీరు మరీ ఎక్కువ ఉన్నారు రమ్మ గారు. ఏ సందర్భం వచ్చినా మీ అల్లరి బయటపడుతుంది. ఇప్పుడు కూడా నేను ఇట్లా షార్ప్ చేస్తానా, అది అలా వస్తుంటే సంతోషం వస్తుంది నాకు. తిప్పేస్తా ఉంటారా? బాగా తిప్పుతాను. ఓకే. పెన్సిల్ ఆ చెక్కటము అలాంటివి సరదాగా ఉండేది. 7-8 ఏళ్ళు ఉన్నాయి నాకు. పెన్సిల్ చెక్కు పడింది కంట్లో. అది మచ్చగా 2-3 రోజులు కళ్ళు నొప్పి ఉండేది. ధన్వంతరి గారి దగ్గర తీసుకెళ్ళేది మా అమ్మ. ఆయన ఫోర్సెప్స్, ఆయన ఆప్థాల్మాలజిస్టే, కళ్ళ డాక్టర్ అయ్యేవారు. జనరల్గా డాక్టర్గా కూడా చూసేవారు. దీంతో తీయటానికి చాలా ట్రై చేశారు, రాలేదు. ఏం చేస్తారు, కంట్లో నుంచి తీస్తే పిల్లలు ఊరుకుంటారు. ముందు టపాసు. అయితే ట్రై చేసి ఇక వదిలిపెట్టేశారు. వద్దా, మా కంటికి ఏదైనా ఇబ్బంది అవుతుంది, చూద్దాం ఏదైనా ప్రాబ్లం అయితే అన్నారు. అప్పుడు ఏమిటో అవేసి ఇవేసి చనుబాలు వేసి బయటకు వచ్చేస్తుందని ట్రై చేశారు. ఏం రాలా. తర్వాత అప్పుడు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఇబ్బంది పెట్టాల. 2వ రోజుకో 3వ రోజుకో దాని దారిని నోరు మూసి కూర్చుంది, నా దారి నేను స్కూల్కి పోయేదాన్ని. అలాగే ఉండిపోయింది. అది మచ్చలా ఉండిపోయింది, పుట్టుమచ్చ అలా ఉండిపోయింది. 8వ ఏట వచ్చింది. అది నేనే పెట్టుకున్న మచ్చ. ఇప్పుడు అదృష్టాలు దురదృష్టాలు బర్త్ మార్క్స్గా ఉండేవి చాలా తక్కువ. తర్వాతే వస్తాయి పుట్టుమచ్చలు చాలా మందికి. అది వదిలేయండి. ఎవరైనా ఎదురొస్తే బాగుంది మనకి, ఎవరైనా ఎదురొస్తే మన పని చెడిపోయింది. మన పని చెడిపోవటానికి కానీ బాగుపడ్డానికి కానీ నిజంగా ఎదురుగుండా వచ్చిన వాళ్ళు ఏ రకంగానూ కారణం కాదు. మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ప్రజల తాలూకు నమ్మకం అది. అంతే. మనకి ఎదురొచ్చిన వాళ్ళకి బ్రహ్మరథం బట్టి వాళ్ళ వల్ల పని బాగా అయింది, నీ పని చెడిపోయింది కాబట్టి వాళ్ళని తూర్పార పడతామంటే ఎట్లా? నీ చేతకాంతనం వల్ల పని ఆగిపోతే వాళ్ళని అంటావా అంటారు కదా. వీళ్ళు ఎదురొచ్చారు, మంచి శకునం మంచిది అని మనసులో చెప్పుకుంటావు, కానీ వాళ్ళకి ఏమైనా పీటేసి హారతిస్తావా? నువ్వు ఏం చేయవు. మళ్ళీ నెక్స్ట్ టైం పనికి వెళ్ళేటప్పుడు వీళ్ళే వస్తే బాగుంటుంది అనుకుంటాం, అంతే తప్ప ఇక చేయవు. కానీ ఎవరైనా ఎదురొచ్చినప్పుడు మన పని అవ్వకపోతే వీడొట్టి పాపిష్టి వదాన్ని 10 మందిలో ప్రచారం చేస్తాం. మళ్ళీ వాళ్ళు రాకూడదని కోరుకుంటాం. ప్రచారం ఎక్కువ. ఇప్పుడు చూడు, నువ్వు మంచి మాట స్ప్రెడ్ అవ్వదండి కదా, చెడ్డ మాట దుర్గంధం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. డైరెక్ట్గా వాళ్ళకే అటాక్లు ఇచ్చేటట్టుగా తయారవుతాం మనం. ఇవి తప్పు. ఒక పని సరిగ్గా దాన్ని మనం ఏంటంటే ఏదైనా శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఆ పని సరిగ్గా సజావుగా అవ్వాలంటే అన్ని ఎలిమెంట్స్ బాగుండాలని మనం ఆలోచించడంలో తప్పు లేదు. కానీ ఏదైనా ఒక పని ఆగిపోవటానికి ఎదురొచ్చిన వాడే కారణం అనడం తప్పు. మనం అందరూ ఇప్పుడు ప్రశ్న ఏం వేస్తారు, మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్టే కావాలి కదా. కరెక్టే అయ్యి ఉండొచ్చు, వాడికి నీకు కుదరలేదు, వాడు ఇంకోళ్ళకి కుదురుతాడు బహుశా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏదో ప్రమాదం జరిగింది, ఇప్పుడు వాళ్ళంత వర్షాలు అక్కడంతా మునిగిపోతారు, చాలా మంది నష్టపోయారు. ఈ నష్టంలో లాభపడే వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? పాలు అమ్మేవాళ్ళు, నీళ్ళు అమ్మేవాళ్ళు, ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవాళ్ళు, కూరగాయలు, అందరికి సరుకులు అమ్మేవాడు, కూరగాయలు, వాళ్ళందరూ సంపాదించుకుంటారు కదా. కరోనాలో ఎంతమంది నష్టపోయారు, అంతమంది లాభపడ్డారు అమ్మగారు. వాడి లాభం అందులో పెట్టాడు భగవంతుడు, అంతే కదా. అంతే. ఈ ఎదురొచ్చిన వాడి ఎదురు నీకు సెట్ కాలేదు, మీ ఇద్దరికి గ్రహ సంకర ఏమంటారు, ఇది కుదరలా, గ్రహమైత్రి కుదరలా, వాడికి ఇంకెవరితోటో కుదురుతుంది. తప్పు పట్టకూడదు, వీళ్ళ వల్లే అనకూడదు. మనకేంటంటే ఏదైనా ఒక పని అయిపోతే
నా ప్రతిభని ఏదైనా అవ్వకపోతే వీళ్ళే ఎదుటివారు కారణం అని అనేసి దాన్ని తోసేయటానికి చూస్తాను చేయమని. చాలా సహజంగా చూస్తారు రమ్మగారు. చాలా మందిని చూశాను. చాలా మంది ఉంటారు చాలా వీళ్ళ మంది. వల్లే నువ్వు పొద్దునే నువ్వు ఎదురొచ్చావు, పొద్దునే నువ్వు తుమ్మేవు, పొద్దున నువ్వు కాదన్నావు, ముందు నువ్వు నెగిటివ్గా మాట్లాడావు కాబట్టి పని అవ్వలేదు. అంతే. ఒక చిన్న సక్సెస్, చిన్న అప్రిసియేషన్ వచ్చినా కూడా అది నా ప్రతిభ అనుకుంటాం. అనుకుంటా అలాగే చిన్న విమర్శ వచ్చినా కూడా అది మీ అందరి వల్లే అని అనుకుంటాం. అని అనుకుంటాం. ఇది లోక సహజంగా ఉండేది. ఈ రకమైన ఆలోచన ధోరణి ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎవే లేదో ఒక పర్వాలేదు, కానీ దీని మీదే ఉండకూడదు. మంచి పద్ధతి కాదు. మీరు అప్పుడు ఏం చేస్తారు? స్వశక్తిని నమ్ముకోరు, దైవానుగ్రహాన్ని నమ్మరు, ఈ పిచ్చి వాటి మీద పడతారు. అవును. రెండు కదా పాయింట్లు, మెయిన్ పాయింట్లు ఏంటి? అంతే కదా. ఒకటి నువ్వు చేసే పని, రెండోది భగవంతుడి యొక్క అనుగ్రహం. నీకు సాను మొత్తం ప్రకృతి నీకు అనుకూలంగా స్పందించడం. అవును. ఈ ప్రకృతి ఆధారమే భగవంతుడు, ప్రకృతికి ఆధారభూతుడు ఆయన. అంతే. ఇప్పుడు ఇందులో ఈ ఎదురు రావడం రాకపోవడం పాయింటే లేదు. ఒకవేళ నీ పని అయ్యేదంటే మంచి వాళ్ళే వస్తారు, ఎవరైనా వచ్చినా రాపోయినా నీ పని అయిపోతుంది. రోజు చూసుకుంటావంటే ఎట్లా కుదురుతుందమ్మా? ప్రతిరోజు కుదరదు కదా. ప్రతిరోజు కుదరదు. అందుకని ఏం చేస్తావు? ఏదైనా ప్రత్యేక వాటికి ముహూర్తం పెట్టుకుంటాం, మంచి సమయం చూసుకుంటాం. ప్రత్యేకమైన వాటికి మీద వెళ్ళేటప్పుడే మంచి ఎదురు రావాలని చూస్తాం. రోజు చేయకూడదు కదా అవి. అసలు మంచి పనులు ఎదురు సాగుతాయా? పనులు సాగుతాయా? మీ జీవితం ఎంత ఇదైపోతుంది, కాంప్లికేటెడ్గా అయిపోతుంది కదా. అవును రమ్మగారు. ఇలాంటి కాంప్లికేషన్స్లోకి దిక్కండి, దిగద్దు. ఈ ఎదురు రావటము, ఇంకొకటో శకునాలో, ఇవన్నీ కూడా ఇవి మిమ్మల్ని తాత్కాలికంగా ప్రెషర్ఫుల్గానో చేసేవి తప్ప పర్మనెంట్ వాటిగానే ఉండాలి తప్పితే పర్మనెంట్ వాటివి కాదు. ఆ పని, ఒక పని ఏదైనా అవ్వాలంటే ఎన్ని రకాల ఎలిమెంట్స్ ఉండాలి జయ అక్కడ. అవునండి. చిన్నది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే నేను బయటికి వెళ్ళాలి, కారు ఉండాలి, డ్రైవర్ ఉండాలి, వెసులుబాటు ఉండాలి, ఇంకో గెస్ట్ ఎవరు ఉండకూడదు. ఎవరు నేను ఇంటికి వెళ్ళడానికి ఇన్ని కావాలా? అవును. కానీ వచ్చాయిగా అన్నీ. ఏ పనికైనా ఇన్ని ఉంటాయి కదా, ఖచ్చితంగా. అవునా కదా? ఈ ఇన్ని ఉండేటప్పుడు ఈ ఇన్నిటిని సమకూర్చుకొని మనం పని చేసుకోవాలి తప్ప ఇందులో వాడు ఎవడో ఉన్నాడని వాడిని కారణం చేసి వాడిని తిట్టి వాడిని అని గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ ఇదొక పాయింట్ భలే నడుస్తూ ఉంటుంది. ఎవరో పెళ్లి చేసుకున్నారు, నెలలోనే మామగారు పోయారు, ఇంకా లేదా అత్తగారు పోయారు. ఈ అమ్మాయిని అంటావు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక పిల్ల పుట్టింది అనుకో, ఆ పిల్ల పుట్టిన నెలకి పోతే పిల్లని బయట పారేస్తావా నువ్వు? పాడేయం కదా. కానీ దాన్ని అంటావు, ఈ పిల్ల పుట్టింది ఆయన పోయాడు. అవునవును. కాకతాళీయం అనరు దీన్ని. ఒక కాకి తాడి చెట్టు మీద కూర్చుంది, చాలాసేపు కూర్చుని అది రయ్యమని ఎగిరింది. ఇంతలో ఓ తాడి పండు 3 రోజుల క్రితం పండింది, పన్నా వద్దా అని చూస్తుంది, అప్పుడే పడింది. వెనక్కి తిరిగి కాక ఆశ్చర్యం, నేను ఇంత స్పీడ్గా ఎగిరాను, నా వల్లే తాడిపండు పడిందంటే నీకు అంత ఉందా శక్తి? అదే కదా. ఏమీ లేదు. కాకతాళీయము అంతే అంతే. ఇవి కూడా కాకతాళీయంగానే జరుగుతాయి. మనం ఓ వివాహం అనగానే మనం ఏం చేస్తాం? మంచి రోజు చూపించినట్టే ఏదో జాతకం, పేరు బలాలు 4 చూస్తాం కదా. అవును. చూసినప్పుడు ఇలా ఏదైనా విపత్కర పరిస్థితి జరుగుతుందని మనకు తెలిసి చేసుకోం కదా, చేయలేము. పైగా ఈ ప్రాణం రామాన రాకడా, ప్రాణం పోకడా ఎవ్వరూ చెప్పలేము. ఈ అమ్మాయి ఎట్లా కారణం అవుతుంది? అవును. ఒక ఆవు దూడ పుట్టింది, మా ఇంట్లో ఎవరో పోయారు, ఈ దూడ పుట్టింది ఆయన పోయాడు. ఏం మాట అమ్మా అది? ఏం మాట అది? దూడ పుట్టింది స్టేట్మెంటు, ఆయన పోయాడు స్టేట్మెంటు. దూడ పుట్టడం వల్లే అనకూడదు, ఆ వల్లని తీసేయాలి. ఈ రెండింటికి కనెక్షన్ కాదు, అదో వాక్యం ఇదో వాక్యం. ఎస్. ప్రజలు ఏం చేస్తారంటే ఈ 2 వాక్యాలని కలిపేస్తారు జయ. అవును రమ్మ గారు. కలిపి వీళ్ళు ఒకళ్ళు నోట్లో నాని రెండో చెవికి వెళ్తుంది. మీరు సాధారణ వాక్యాలు కూడా 5-6 చెవులు మారితే అదేదో విపరీతార్థం వస్తుంది. మొదటివాడు చెప్పిన వాక్యం చివరివాడి చెవిలోకి చేరదు అసలు. ఈ అక్కర్లేని మాటలు పెట్టి మేము ముందే అనుకున్నాము, ఈ పిల్ల మొహం చూసి అనుకున్నాము, పెళ్లి రోజే ఈయన కాలు జారి పడ్డాడు అయిపోతాడు అలాంటివి పుట్టించేస్తారు. ఈ అక్కర్లేని బాటలు మానేయండి. ఇవేమీ అందానికి ఆరోగ్యానికి ఉపయోగపడేవి కాదు. దీనివల్ల ఇలా ముద్ర వేయబడిన వాళ్ళు జీవితంలో కోలుకోలేకుండా అయిపోతారు. పైగా మనకి జనరల్ రూల్ ఏంటంటే మీరేం చేస్తారో మీకు అది వస్తుంది, ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మనం 100 సార్లైనా చెప్పుంటాం. అవునండి. ఏదైనా చేసేటప్పుడు ఇది తిరిగి నా మీదకి వస్తే అన్న ఒక్క సెంటెన్స్ని బ్రెయిన్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా.
మీరు ఇలా ఏ వాగుడు పిచ్చి మాటలు మాట్లాడినా, ఏ అక్కర్లేని స్టేట్మెంట్లు ఇచ్చినా, ఈ స్టేట్మెంట్ ఒక బాణంలాగా బూమరాంగ్ లాగా తిరిగి గర్రని తిరుగుతుంది, ఠగేమని మనకు తగులుతుంది. టైం తీసుకుంటుంది అంతే. అందుకని ఈ వీటిని వదిలేసేయండి, ఇలాంటి ఆలోచనలు మానేయండి. Right. కాలం మారింది, ఎవరికి జరగాల్సింది వాళ్ళకి జరుగుతుంది. అంతే ఏది జరిగినా అంతా భగవదేచ్ఛ అని అనుకోవాలి. బలియసి కేవలం ఈశ్వరాజ్ఞ. ఒక అమ్మాయికి ఈ అబ్బాయితో పెళ్ళి అవ్వటం భగవంతుడి మాట వల్లే అవుతుంది, భగవంతుడి ఆజ్ఞతోటి. ఒక వ్యక్తి మరణించడం భగవదాజ్ఞతోటే అవుతుంది. అది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. దీనివల్ల ఇది జరిగింది అని ఎలా అంటాం మనం? అనకూడదు కదా. ఇలా ఆలోచించండి, రైట్. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే రమ్య గారు, నమస్తే. నమస్తే జయ.